మనకి ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్లో ఆల్రెడీ 3 మ్యాచెస్ కంప్లీట్ అయిపోయినాయి కదా. మరి ఈ 3 మ్యాచెస్లో చూసుకుంటే ఇంగ్లాండ్ 2-1తో లీడ్లో ఉంది. అయితే ఇదంతా పక్కన పెడితే మరి ఈ 3 మ్యాచెస్లో కూడా ఫస్ట్ 2 మ్యాచెస్ వచ్చేసరికి బ్యాటింగ్ ట్రాక్లు రెడీ చేశారు. దాని తర్వాత లార్డ్స్ టెస్ట్ వచ్చేసరికి కొంచెం బౌలింగ్ ట్రాక్ రెడీ చేశారనమాట. అయితే మరి ఇవన్నిటిని కూడా ఎదుర్కొని మరి అత్యధిక స్కోర్ చేసిన టాప్ 5 బ్యాట్స్మెన్స్ ఎవరు అనేది మనం ఒకసారి చూద్దాం. అయితే దీంట్లో మరి టాప్ 5లో చూసుకుంటే మనకి ఏకంగా 4 ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు, ఒకే ఒక్క ఇంగ్లాండ్ ప్లేయర్ మాత్రమే ఉన్నాడు అనమాట ఈ టాప్ 5లో. సో మరి ఈ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్ కనుక మనం చూసుకుంటే మన కెప్టెన్ అయిన శుభ్మన్ గిల్ ఇప్పటివరకు 6 ఇన్నింగ్స్ ఆడి 6 ఇన్నింగ్స్లో కూడా ఏకంగా 607 రన్స్ చేశాడు. సో దీంట్లో కూడా ఒక 3 సెంచరీలు ఉన్నాయన్నమాట. సో దీంతో అతను ఫస్ట్ ప్లేస్లో అయితే ఉన్నాడు అనమాట. సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి మనకి రిషబ్ పంత్ చూసుకుంటే ఇప్పటివరకు మొత్తం కూడా 6 ఇన్నింగ్స్లో అతను 2 సెంచరీలు అలాగే 2 హాఫ్ సెంచరీలు చేశాడు. సో దీంతో ఓవరాల్గా అతను 425 రన్స్ అయితే చేశాడు అనమాట. సో దీంతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. దాని తర్వాత థర్డ్ ప్లేస్లో కనుక మనం చూసుకుంటే మనకి జెమీ స్మిత్ ఇప్పటివరకు 415 రన్స్ అయితే చేశాడు అనమాట. సో దీంతో అతను థర్డ్ ప్లేస్లో అయితే కొనసాగుతూ ఉన్నాడు. మరి ఫోర్త్ ప్లేస్లో వచ్చేసరికి మనకి కేఎల్ రాహుల్. సో కేఎల్ రాహుల్ చూసుకుంటే ఇప్పటివరకు మరి 6 ఇన్నింగ్స్లో కూడా ఏకంగా 375 రన్స్ అయితే చేయడం జరిగిందనమాట. సో దీంతో అతను ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు. ఇక ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసరికి మన ఆల్రౌండర్ అయిన రవీంద్ర జడేజా ఏకంగా 327 రన్స్ చేసి 6 ఇన్నింగ్స్లో దాని తర్వాత ఫిఫ్త్ ప్లేస్లో అయితే కొనసాగుతూ ఉన్నాడు అనమాట. సో దీంతో మరి ఇప్పటి వరకు థర్డ్ టెస్ట్ వరకు మరి టాప్ 5 బ్యాట్స్మెన్స్ అయితే వీళ్ళనమాట.